సమాజ సేవ రక్షణ దళ్ ట్రస్ట్. సమాజ సేవ రక్షణ దళ్ ట్రస్ట్ ద్వారా పీటర్ సింగ్ చేసిన సేవా కార్యక్రమ వివరాలు. కలకత్తా నగరంలో 10/10/2011 సంవత్సరంలో ప్రేమదాన్ అనే ప్రాంతంలో వృద్ధులకు, అంగవైకల్యం కలిగిన ప్రజలకు సేవ చేయటంతో ప్రారంభమైనది. బెంగుళూరు నగరంలో స్నేహదాన్లో ఉన్న మతిస్థిమితం లేని పిల్లలకు, అనారోగ్య ప్రజలకు సేవ చేయటం జరిగినది. చదువుకునే చిన్నపిల్లలకు ఉచితంగా ట్యూషన్స్ నిర్వహిస్తూ విద్యార్థులకు పుస్తకాలు మరియు ఆడుకునే ఆట వస్తువులు ఇచ్చి వారికి ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నాము. గ్రామాలలో యువతతో కలిసి సేవా కార్యక్రమాలలో భాగంగా పలు ప్రదేశాలను శుభ్రపరిచి మొక్కలు నాటడం జరిగినది. సముద్ర తీర ప్రాంతాలలో ఉండే గిరిజన ప్రజలకు వస్త్రములు అందించడం జరిగినది. మహిళలకు ఉపాధి కల్పించాలని సదుద్దేశముతో ఉచితముగా సరుపు, సబ్బులు, పినాయిలు, పచ్చళ్ళు తయారు చేయటం నేర్పించటం జరిగినది. కరోనా సమయంలో మన ప్రాంతంలో పలువురికి ఉచితముగా మందులు అందించడం జరిగినది. ఆగస్టు 15, జనవరి 26న దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు దేశభక్తిని గురించి తెలియజేస్తూ జెండా ఆవిష్కరణ జరిపిస్తూ ఉన్నాం. నిరుద్యోగులైన యువతకు పలు రకాల కంపెనీలలో చర్చించి ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతున్నది. మరియు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితముగా చేయించడం జరుగుతున్నది. సత్యా కావేరి, మా ఆయన పేరు సత్యా నాగరాజు, మా పెద్ద పాప పేరు సత్యా శాంతి, మా చిన్న పాప పేరు సత్యా మహిమ. సమాజ సేవ రక్షణ దళ్ ట్రస్ట్ ద్వారా పిల్లలకి మణిపాల్ హాస్పిటల్ విజయవాడ గుండెకి ఆపరేషన్ చేయించాము. పాప బాగుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మేము సంతోషంగా ఉంటుంది. సమాజ సేవ రక్షణ దళ్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను పలువిధ జాతీయ సంస్థలు గుర్తించి ట్రస్ట్ ప్రెసిడెంట్ అయిన పీటర్ సింగ్కు అందించిన ఘనమైన అవార్డులు. మొదటి అవార్డు సెప్టెంబర్ 30, 2018 సంవత్సరమున పీటర్ సింగ్కు బహుజన సాహిత్య అకాడమీ వారు ఈ ట్రస్ట్ ద్వారా మహారాష్ట్ర స్టేట్లోని సిరిడీలో ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్ బిఎస్ఏ ప్రెసిడెంట్ నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా అందించడం జరిగినది. రెండవ అవార్డు జనవరి 28, 2019 సంవత్సరం పీటర్ సింగ్కు బహుజన సాహిత్య అకాడమీ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు తిరుపతిలో అందించడం జరిగినది. మూడవ అవార్డు ఏప్రిల్ 10, 2021న పీటర్ సింగ్కు ఎంజీజీ పిఎం ఇండియా మహాత్మా గ్లోబల్ పీస్ ఫౌండేషన్ వారు భారత సేవారత్న గోల్డ్ మెడల్ అవార్డు ఒరిస్సా రాష్ట్రంలో అందించారు. నాలుగవ అవార్డు సెప్టెంబర్ 25, 2021లో పీటర్ సింగ్కు ప్రజా వైద్యశాల మరియు గ్రీష్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కరోనా సమయంలో అందించిన సేవలను గుర్తించి కోవిడ్ వారియర్గా విజయవాడలో అవార్డు అందించడం జరిగినది. ఐదవ అవార్డు ఏప్రిల్ 15, 2022న పీటర్ సింగ్కు రాజస్థాన్ రాష్ట్రమునకు సంబంధించిన ఇండిజినన్ వరల్డ్ రికార్డ్ బుక్ వారిచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ప్రైడ్ అవార్డు అందించడం జరిగినది. ఆరవ అవార్డు మార్చి 2, 2022 పీటర్ సింగ్కు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎంటీటీవీ ఇండియా డిజిటల్ మీడియా వారిచే ఇండియా స్టార్ అచీవర్ జర్నలిస్ట్ ఆఫ్ ఇయర్ 2022 అవార్డు అందించడం జరిగినది. ఏడవ అవార్డు సెప్టెంబర్ 7, 2022 పీటర్ సింగ్కు ఆసియన్ ఆర్టిస్ట్ యూనియన్ హానరరీ డాక్టరేట్ ఇన్ హ్యుమానిటీస్ అవార్డు అందించడం జరిగినది. ఎనిమిదవ అవార్డు అక్టోబర్ 7, 2022 పీటర్ సింగ్కు నేషనల్ స్టార్ ఎక్సలెన్స్ వారిచే నేషనల్ గ్లోరియస్ అవార్డు అందించడం జరిగినది. తొమ్మిదవ అవార్డు ఏప్రిల్ 14, 2023 పీటర్ సింగ్కు బిఎస్ఏ సంస్థ ఢిల్లీ వారిచే సేవారత్న నేషనల్ అవార్డ్ గౌరవ్ శ్రీ ఆర్ కృష్ణయ్య రాజ్యసభ్యులు
మరియు బీసీ హక్కుల సాధన ఉద్యమ నిర్మాత చేతుల మీదుగా అందించడం జరిగినది. 10వ అవార్డు ఆగస్టు 19, 2022 పీటర్ సింగ్కు వరల్డ్ అసోసియేషన్ హ్యుమానిటేరియన్ ఆఫ్ డాక్టర్ వారిచే హానరీ డాక్టరేట్ ఇన్ హ్యుమానిటీస్ అందించడం జరిగినది. 11వ అవార్డు మే 31, 2024 సంవత్సరం పీటర్ సింగ్కు మహాత్మా గాంధీ పీస్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ అంబాసిడర్ అవార్డు అందుకోవడం జరిగింది. 12వ అవార్డు జూలై 28, 2024 పీటర్ సింగ్కు కింగ్డమ్ ఆఫ్ టాలెంట్ వరల్డ్ రికార్డ్ బుక్ వారిచే ఏపీజే అబ్దుల్ కలాం ప్రైడ్ అవార్డు అందుకోవటం జరిగింది. సమాజ సేవ చేయాలని ఆచరణలో పెట్టి నడిపించుట శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ మంచి మనసుతో మంచి చేసి మానవత్వం చూపాలనే తపనతో తన కొరకు కాక ఇతరుల క్షేమార్థమై తన వంతు కృషి చేయాలని తపన ఆశ్చర్యమే కదా. ఇలాంటి వ్యక్తులకు దేవుని దీవెన కూడా తోడుగా ఉండును అనడానికి పీటర్ సింగ్కు గౌరవప్రదమైన ఇన్ని నేషనల్ అవార్డులే సాక్ష్యమిస్తున్నాయి. ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలని ఆశిద్దాం, సహకరిద్దాం. థ్యాంక్ యూ.